హలనేని విశ్వేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా పాలసీలను మార్చేస్తున్నారు. క్యాబినెట్లో ఆ మేరకు తీర్మానాలు చేశారు. ఆర్డినెన్స్ కూడా ఇవ్వబోతున్నారు. అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాటిని విద్యుత్ తయారీ కేంద్రాలకు ఇచ్చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలోనే రాబోతుంది. ఉపాధి అవకాశాలు, 1,00,000 కోట్ల పెట్టుబడులు రావటం అంటే దానికి తగిన విధంగా ఆదాయం, అలాగే విద్యుత్ ఉత్పత్తి ఇవన్నీ పెరుగుతాయి. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ చంద్రబాబు గారు వేశారు. దాన్ని సోమవారం జరిగినటువంటి క్యాబినెట్లో విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత అసైన్ ల్యాండ్స్ని ఆ విద్యుత్ కేంద్రాలకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఫుల్ ప్లెడ్జెడ్ రిపోర్ట్ ఏంటి అనేది నేను మీకు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ నేను వినిపిస్తాను. అయితే ఈ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కారణంగా వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? అసైన్ ల్యాండ్స్ ఇప్పటి వరకు వేస్ట్గా ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్లోని నిరుపయోగంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటిని యూటిలైజ్ చేసుకునేదానికి ఇప్పుడు విద్యుత్ కేంద్రాలకు ఇస్తూ ఉన్నారు. వాటిని యాక్చువల్గా రైతు నుంచి తీసుకుంటే కనుక ఏడాదికి 30,000 నుంచి దాదాపు 25,000, 30,000 నుంచి 40,000 దాకా కూడా ఇస్తూ ఉన్నారు ప్రైవేట్ కంపెనీలు. కానీ ఇప్పుడు అసైన్ ల్యాండ్స్నే ఇప్పుడు విద్యుత్ కేంద్రాలకు ఇస్తున్నారు కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఇండస్ట్రీస్లు. అందుకే 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎనర్జీ కంపెనీస్ పోటీ పడుతూ ఉన్నాయి. ఆ మేరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి దాన్ని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ కూడా వస్తున్నారు. అంటే దాన్ని ల్యాండ్ అయ్యేదానికి కూడా కంపెనీ పెట్టుబడులకి ఒప్పందం కుదుర్చుకోవడమే కాదు, ఇమీడియట్గా పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి కూడా ప్లాన్ చేశారు చంద్రబాబు గారు. దాంట్లో భాగంగా విద్యుత్ కేంద్రాలకు ఎక్కడెక్కడ అసైన్ ల్యాండ్స్ కేటాయించారు, దానికి సంబంధించి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, అలాగే క్యాబినెట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ కూడా నేను మీకు వినిపిస్తాను చదివి. సో 1,00,000 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఓకే. విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అసైన్ భూములు చట్టంలో కీలక సవరణలతో ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. విశాఖలో పలు ఐటీ సంస్థలకు భూ కేటాయింపులకు అంగీకారం. కుప్పం, ఓరకల్లు, నాయుడుపేటలో పలు పరిశ్రమలకు కూడా క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 70 అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర పౌర సరఫరాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు. అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది అనేక నూతన విధానాలను రూపొందించిన ఫలితంగా ప్రపంచంలోనే అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. సో ఇక్కడ అనుమతి పొందిన ఇది క్లోజప్లో చూడొచ్చు. మంత్రివర్గ నిర్ణయాలు చూడండి, కీలకమైన నిర్ణయాలు. ఇక్కడ మంత్రివర్గ నిర్ణయాలు. ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానము 2025-30కి ఆమోదం. క్వాంటింగ్ కంప్యూటింగ్ సెంటర్ల ఏర్పాటుకు స్టార్టప్లు, విద్యా సంస్థలు, తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకు అంగీకారం. $1 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం. ఇది ఫస్ట్ది. ఇది క్యాబినెట్ తీర్మానం చేసింది. తర్వాత నైబర్హుడ్ వర్క్ స్పేస్ విధానానికి ఆమోదం. ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటుకు నిర్ణయం. సో ప్రతి మండలంలో కూడా 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి మేధో సంపత్తిని ఉపయోగించుకోవడానికి తీసుకున్న నిర్ణయం. విశాఖలో రియాలిటీ, రహేజా, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్, క్యూ అండ్ గ్రిడ్ లిమిటెడ్ తదితర ఐటీ సంస్థలకు భూముల కేటాయింపు. 550 కోట్లతో శ్రీ సిటీలో పీసీబీఏ, బిఎల్డిసి మోటార్లు, కాపర్ ట్యూబ్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్సిఐసి వెంచర్స్కు అనుమతి. క్రయాన్ టెక్నాలజీతో శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఐటీ ఎన్క్లోజర్లు, పీసీబీ బేర్ బోర్డుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం. కుప్పంలో 2,081 కోట్ల పెట్టుబడితో యానోడ్ మెటీరియల్ తయారీ సౌకర్యం ఏర్పాటు చేయడానికి అడ్వాన్స్ మెటీరియల్ సంస్థకు అనుమతి. 60% మూలధన రాయితీ, విద్యుత్ రాయితీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి ఆమోదం. కర్నూలు జిల్లా ఓరకల్లులో ఇండి చిప్స్ సెమీకండక్టర్స్ లిమిటెడ్కు 150 ఎకరాలు. ఓరకల్లు డ్రోన్ సిటీలో 50 ఎకరాలు డెడికేటెడ్ డ్రోన్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం. సో డ్రోన్ హబ్గా కర్నూలు కాబోతుంది అనమాట. ఓరకల్లు 190 కోట్లతో సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ ఏర్పాటు కోసం సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్కు 100 ఎకరాలు. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా లిమిటెడ్కు 48.47 ఎకరాలు. అనకాపల్లి జిల్లాలో 489 కోట్లతో రక్షణ పరికరాల తయారీ కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్కు 160 ఎకరాలు.
ఇదే జిల్లాలో 1234 కోట్లతో భారీ భూమి తవ్వే పరికరాలు విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు డోస్కో ఇండియాకు 150 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 40 ఎకరాల ఎంఎస్ఎంపి పారిశ్రామిక పార్కుకు శ్రీవేద ఇన్నోవేషన్ పార్క్ లిమిటెడ్కు అనుమతి. అనంతపురంలో 1841 కోట్లతో సమీకృత టిఎంటి బార్ ప్లాంట్ ఏర్పాటుకు సుగుణ స్పాంజ్ ప్రైవేట్ లిమిటెడ్కు 308 ఎకరాలు, 8570 కోట్లతో విజయనగరంలో సమీకృత ఉక్కు ప్లాంట్ ఏర్పాటుకు సూపర్స్ స్టెల్లర్స్ లిమిటెడ్కు 1085 ఎకరాలు, కుప్పంలో 838 కోట్లతో తోలుకాని ఫుట్వేర్ తయారీ కోసం వ్యాసెంగ్ ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 103.19 ఎకరాలు, నాయుడుపేట సర్దులో 1743 కోట్లతో 4GW సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ పరిశ్రమకు వోల్టాసన్ ల్యాబ్స్కు 40 ఎకరాలు, 44,000 కోట్లతో గ్రీన్ అల్యూమినియం స్టెల్లర్కు ఏర్పాటుకు గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ దికి అదనంగా 250 ఎకరాలు, కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్కు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులవత్తూరులో 50 ఎకరాలు, గుండ్లూరులో 100 ఎకరాలు లీజుపై అప్పగింత. కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ మాచవరం ప్రాంతంలో టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 1 ఎకరా 60 సెంట్లు భూమి, తిరుపతి ఆవిలాల్లో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు శ్రీ సత్యసాయి జిల్లా దిమ్మనాయినిపేట, నందిపాడు, ఇరువరం గ్రామాల్లో 36.10 ఎకరాలు. ఈ నెల 14-15 తేదీలు విశాఖ భాగస్వామ్య సదస్సులో పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన, డిజిటల్ పరిపాలన, మానవ వనరుల అభివృద్ధి, సుస్థిర ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమోదం. ఉండవల్లి వద్ద మరో పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి 585 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం. రాజధాని అమరావతిలో కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, పెనుమాక, ఉండవల్లి జోన్ 8 ప్రాంతంలో పెనుమాక లేఅవుట్లో డ్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుసంధానంగా ఉండే రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, మురుగునీరు, విద్యుత్, ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్లు, రీయూజ్ అవెన్యూ ప్లాంటేషన్ కోసం 1863 కోట్లతో టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆమోదం. అమరావతిలోని ఎల్పిఎస్ జోన్ 4, 912 అభివృద్ధి కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి 7,500 కోట్ల రుణం పొందేందుకు సిఆర్డిఏ కమిషనర్కు అనుమతి. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద బాపట్ల జిల్లా బల్లిపురం మండలం ఎస్ఎల్ గుడిపాడు, ముక్తేశ్వరం గ్రామాల్లో, కందుకూరు గ్రామం, సంతమాగులూరు మండలంలో దాదాపు 1000 ఎకరాల పునరుత్పాదక ఇంధనం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఆమోదం. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ యుటిలిటీల నిర్వహణ అవసరాల కోసం బొగ్గు కొనుగోలు, విద్యుత్ కొనుగోలు వంటి అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా అప్పుగా ఇవ్వడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ పొందేందుకు 1000 కోట్లకు ప్రభుత్వ గ్యారంటీ. మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు ధర్మవరంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అద్దెకు 9.8 సెంట్ల భూమి, 25-26 ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం గ్యారంటీ. గరిష్ట పరిమితి 39,000 కోట్ల నుంచి 44,000 కోట్లకు పెంపు. త్వరలో ఆర్డినెన్స్. అసైన్డ్ భూముల వినియోగం విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సోలార్, విండ్, ఇతర విద్యుతోత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు అవసరం ఉన్న చోట అసైన్డ్ భూములు కేటాయించేలా ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977లో చేపట్టబడిన కీలక సవరణలను ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. విద్యుతోత్పత్తి కేంద్రాలకు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అవసరం ఉన్న చోట ప్రైవేటు భూములు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్ భూములు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇందుకు అసైన్డ్ చట్టం అనుమతించడం లేదని, వాటిని కూడా సేకరించేందుకు చట్ట నిబంధనలను మార్చి ఆర్డినెన్స్ జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో త్వరలో ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదానికి పంపించనున్నారు. ఇది ఇక విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. విఈఆర్ రాష్ట్రానికి గ్రోత్ హబ్గా ఉండాలి. అంటే ఇది విశాఖ ఎకనామిక్ రీజియన్ అనేది. ఈ రీజియన్లో 15 ఉత్పాదక హబ్లకు అవకాశం. సుమారు 10 లక్షల కోట్ల మేర పెట్టుబడుల అంచనా. సమీక్షలు. సో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సో ఇది మొత్తం విశాఖకు సంబంధించి రైల్వేలు, పోర్టులు సంబంధించినటువంటి మొత్తం ఎకనామిక్ జోన్ కింద
వైజాగ్ని చేయాలనేది. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక 1,00,000 కోట్లతోటి ఇప్పుడు 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లతోటి పెట్టుబడులకు కేబినెట్ ఉపయోగించి విద్యుత్ కేంద్రాలకు అసైన్ భూములు ఇచ్చేదానికి కీలక నిర్ణయం తీసుకుంది. 14-15 తారీఖుల్లో విశాఖలో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సులో 10 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరగబోతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ సదస్సు అని చెప్పి అంటూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి దిశగా ఏ విధంగా వెళ్తుంది అనడానికి ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.